మీకు నా స్కూల్ డేస్ గురించి చెప్తా. క్లాస్లో అందరికన్నా ఎక్కువ దెబ్బలు తిన్నది, అందరికన్నా ఎక్కువ అల్లరి చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది నేను. ప్రైమరీ టీచర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ దాకా నన్ను కొట్టని వాళ్ళే లేరు. అంత అల్లరి చేస్తుండే, అంత మనుషులను సతాయిస్తుండే, అంత అసలు ఆగమాగం ఉంటుండే. అండ్ రియాలిటీ ఏంటంటే ఐ వాజ్ ఎంజాయింగ్ మై ఎవ్రీ మూమెంట్ ఇన్ స్కూల్. రియల్లీ నేను చెప్తున్నా కదా, చాలామంది స్టడీస్ మీద ఫోకస్ చేసిండ్రు. దే వాజ్ నాట్ రాంగ్, నేను రియల్లీ చెప్తున్నా, దే వాజ్ రైట్ ఇన్ దేర్ ప్లేస్. నేను ఎంజాయ్ చేసిన, నేను ప్రతి క్లాస్లో, ప్రతి మూమెంట్లో, ప్రతి సెకండ్ ఎంజాయ్ చేసిన. బికాస్ ఐ ఫీల్ రైట్ నౌ వెరీ గ్రేట్ఫుల్, ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ మూమెంట్స్ని నేను ప్రాపర్గా ఎంజాయ్ చేసిన. బికాజ్ నౌ నేను ఆ మూమెంట్స్లో వెళ్ళాలనుకున్నా వెళ్ళలేను. చాలామంది వేరే దాంట్లలో బిజీ ఉండి ఆ మూమెంట్స్ని మిస్ చేసేసిండ్రు. బట్ రియాలిటీ ఏం తెలుసా, అన్నిసార్లు పనిష్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా సమ్వేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ హార్ట్ ఐ వాజ్ ద ఫేవరెట్ స్టూడెంట్ ఫర్ ద టీచర్స్ ఆల్సో. వాళ్ళు కూడా నాకు ఎక్కడనో ఒక దగ్గర ఫేవర్ చేస్తుండే. బికాస్ ఎక్కడనో ఒక దగ్గర దే యూస్ టు లుక్ మీ యాజ్ దేర్ చైల్డ్, కి వాళ్ళ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారు అండ్ ఆల్. మా హెడ్ మాస్టర్ వాళ్ళ కొడుకు సార్ ఎవరైతే ఉన్నారు కదా, హీ వాజ్ మై ఫేవరెట్ పర్సన్. సార్ నాకు చాలా పనిష్మెంట్ ఇచ్చారు బికాస్ నేను అంతా అల్లరి కూడా చేస్తుండే. బట్ రియాలిటీ ఏం తెలుసా, ఐ యూస్ టు లైక్ దట్ పర్సన్ ఎ లాట్. ఆ పర్సన్ కోసం నాకు ఇప్పటికీ చాలా రెస్పెక్ట్ ఉంది. బికాజ్ ఆ పర్సన్ నన్ను కొట్టినా తిట్టినా, హీ గివెన్ మీ ద లెసన్స్ విచ్ యూస్ఫుల్ ఫర్ మై హోల్ లైఫ్. ఆ సార్ నాకు నేర్పించిన మాటలు హీ యూస్ టు టెల్ మీ పర్సనల్లీ. అందరి ముందట కొట్టినా పర్సనల్లీ సపరేట్గా పిలిచి అలా క్యాబిన్లో చెప్తుండే. అండ్ ఐ రిమెంబర్ దట్ వర్డ్స్. ఆ రెస్పెక్ట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ టీచర్, ఎవ్రీ సార్ ఇన్ మై స్కూల్. బట్ ఆ సార్ కోసం స్పెషల్గా ఆ రెస్పెక్ట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. రియాలిటీ ఏం తెలుసా, ఐ ఎంజాయిడ్ మై స్కూల్ లైఫ్ ప్రాపర్లీ. ఎల్కేజీ నుంచి 10th వరకు నేను ఒకటే స్కూల్లో, ఆ క్లాసెస్లలోనే, ఆ మీడియంస్ సార్స్ ముందటనే చాలా ఎంజాయ్ చేసిన. ఐ యూస్ టు ఫీల్ దెమ్ ఆల్ యాజ్ మై ఫ్యామిలీ. నేను నా 10th తర్వాత స్కూల్కి ఆఫ్టర్ 4 years ఒకటేసారి వెళ్ళిన, అది కూడా నా లాంగ్ మెమో తీసుకోవడానికి. నేను చెప్పే మాటలు చాలామందికి ఇప్పుడు డ్రామాటిక్, ఏదేదో వేరే కథల్లాగా అనిపించచ్చు. బట్ దిస్ ఈజ్ మై ఫీలింగ్స్. ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటివ్ ఏదైనా ఉంది అంటే, ఆ టైంలో నేను చెప్పలేకపోయినా, బట్ ఆఫ్టర్ 9.5 years ఐ ఆమ్ టెలింగ్ దిస్ టు ఆల్ మై టీచర్స్, మై సర్స్ అండ్ దట్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సన్ఫ్లవర్ హై స్కూల్ నిజామాబాద్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ దట్ ఆల్ టీచర్స్ ఎవరైతే నాకు ABCD AI నుంచి ఈరోజు ఈ వీడియో క్రియేట్ చేసి మాట్లాడే అంత నేర్పించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.